ఒకడు పచ్చగారితో బుద్ధి వెళ్ళిపోయాడు సార్. నంబర్ నోట్ చేశారా? దూరం నుంచి చూడలేదు సార్. గాడ్ షీఈస్ బ్లీడింగ్ హెవీలీ. ఎత్తని ఉండండి సార్, ఆటో తీసుకొస్తాను. మధు, యు బీ హియర్. ఐల్ కమ్. ఓకే, నేను వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేస్తాను. కోర్టు గో పగులుద్ది. రెడ్ సిగ్నల్ వేసాడు, కనపట్టాలా? సార్ యాక్సిడెంట్ అయింది సార్, ఎమర్జెన్సీ సార్, ప్లీజ్ సార్. సారీ సార్. సారీ సార్. అమ్మా అమ్మా, ఎమర్జెన్సీ అమ్మా, యాక్సిడెంట్ అయింది, త్వరగా వచ్చి చూడండి అమ్మా. సార్ చెయ్యి వదలండి. ఈ అమ్మాయి మీ రిలేటివా? తన పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి. షీస్ డెడ్. తీసుకెళ్ళండి. సార్, స్ట్రైట్ గా వచ్చి రైట్ గా రండి. హలో, నా కూతురు ఏది? అయ్యా, నా కూతురు ఎక్కడ? నోట్స్ అయిపోయిన తర్వాత నీ స్టాండ్ కదా వస్తున్నావు. లోకేష్ సార్, ఇక్కడ ఎవరయ్యా మ్యూజిక్ డైరెక్టర్? సారీ సార్. రే సిద్ధార్థ్, ఓ కాల్ షీట్కి 9,000. ఆ పని సరిగా చేసావు, ఇక్కడికి వచ్చి ముష్టెత్తుకుంటున్నావు. నీ వల్ల నా ఉద్యోగం ఊడేలా ఉందిరా. ఇందాక ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? ఎవరికో యాక్సిడెంట్ అయితే నీకేంటి? ఎవరో కాదురా. ఆ చనిపోయిన అమ్మాయి నీకు తెలుసారా? దాన్ని ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారని ఈ బైక్ కొట్టి పట్టుకుని ఇలా కొడుతున్నావు. ఆ అమ్మాయి చచ్చింది. మనందరం బ్రతుకుతున్నామే. హాయ్ మహేష్. హలోను,
మాధవ్ గారు లిఫ్ట్ ఎప్పుడు రెడీ అవుతుంది? వాళ్ళు రోజు రిపేర్ చేస్తూనే ఉన్నారు, అది పనిచేసి రావడం లేదు. ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇంకా ఏం తెల్లా, ఏం తినాలో తెలియట్లా. ఫ్రిడ్జ్ లో ఏముందో చూసుకొని. ఇక్కడే కదా ఓపెనర్ పెట్టాను. అమ్మ నువ్వు ఫోన్ పెట్టమని నేను మడి మాడతాను. ఎవరు? ఏ మహేష్, ఇక్కడి నుంచి చేస్తున్నావు? వచ్చలేదా? పద. అటేం చూస్తున్నావు? రే మహేష్, ఎవరో తలుపు కొడుతున్నారు. రేయ్ మహేష్ ఎక్కడికి వెళ్ళావరా? ఎక్కడికి వెళ్ళావరా? ఈ టైంలో బయటికి వెళ్ళకూడదని చెప్పానా? రా రా. ఇంటికి వచ్చాడా? మా ఇంటికి వచ్చి తలుపు తట్టాడు సార్. తలుపు తట్టాడా? ఎనీవే థ్యాంక్స్ సిద్ధార్థ్. ఓకే.
మావయ్య మమ్మల్ని అందరినీ రోడ్డు దాటిస్తావా? ఎందుకు? నువ్వే కదా అందరినీ తీసుకెళ్తావు. ఎందుకు పాప ఆగిపోయావు? ఎందుకు బుజ్జి అంత తొందర? రే చిల్డ్రన్ తొందర 4 క్వార్టర్ వస్తుంది. వెళ్ళిపోయినోడు మళ్ళీ వచ్చాడేంట్రా? బాగా పాపకి చేయండి. ఏంది హీరోయిజమా? అన్నా ఇది పట్టుకోవా? రే మావా, రే మావా, త్వరగా రారా. పోవే, నిన్నెవరు ఆపుతున్నారు? పా. మిమ్మల్ని ఎవరు అడగడానికి లేరు, నా ధైర్యంతోనే ఇలా మాట్లాడుతున్నారు. ఎవరు అడుగుతారా? ఆ? ఎవరున్నారు? ఏయ్, ఏం చేస్తున్నావు? మూసుకుని పోరా. ఏమండి ఆయన ఎందుకు? ఆయన ఎవడెవడు? అయ్యో, నాకు నన్ను తెలియదండి. ఆయన అంటున్నావు, పక్కింటి ఆయన అంటున్నావు. మహేష్, ఎంతసేపు ఒక్కడే ఆడుకుంటావు? పద వెళదాం.
ఏంటి సిద్ధార్థ్? మాధవ్ గారు ఓపెనర్ ఇస్తారా ఓపెనరా? ప్లీజ్? ఈ ఇల్లు ఎప్పుడు కొన్నారా? 3 ఏళ్ళైంది. ఏ? కాదు, మీరు ఇక్కడికి రాకముందు ఎవరైనా ఈ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారా? ఇది కొత్త ఇల్లురా, మేమే ఫస్ట్ వచ్చాం. కోరికలు తీరకుండా ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు దయ్యాలుగా... నేను ధైర్యంగా ఉండడానికి నిన్ను రమ్మంటే? నాకు భయంగా ఉందిరా. నేను నీ పక్కనే ఉన్నాను కదరా, ధైర్యంగా ఉండరా. నువ్వు ఎగ్జాస్ట్ సినిమా చూసావా? అందులో దెయ్యం మెట్ల మీద తలకిందులుగా... నోరు మూసుకొని నిద్రపోలేదా? తొయ్యకుండా పడుకోరా. నేను తోయలేదురా. రే, చెప్పాడు కదరా ఎందుకు రా తోస్తావు? నేను ఎప్పుడు తోసాను రా? నువ్వు తోయలేదరా? నేను తోయలేదురా. ఇలా రండిరా, రండి రండి. ఎవర్రా మీరు? ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నారు? సార్, మాది డీసెంట్ ఫ్యామిలీ సార్. చూస్తేనే అర్థమవుతోంది. సార్, ఈ ఇంట్లో దయ్యం ఉంది సార్. అవును సార్. ఎగ్జార్సిస్ట్ సినిమాలో మెట్ల మీద దెయ్యం తలకిందులకు వస్తుందే, ఆ టైప్ లో ఉన్నారా? ఏంట్రా సినిమా చూపిస్తున్నారా? సార్, కొంచెం మీ సెల్ ఇస్తారా? దేనికి? ఫ్రెండ్ కి ఫోన్ చేసి డ్రెస్ తీసుకురమ్మని చెప్పాలి సార్. ఆ? నమ్మండి సార్. అక్కడ ఏమైనా ఉందా? 304 ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేసి ఎవరైనా ఎస్కేప్ ఏమో కనుక్కో. సార్, మీ ఇద్దరు బయలుదేరు సార్. ఇళయరాజా గారికి కూడా ప్లే చేశాను సార్. ఇదొకటా? సార్, కొంచెం సెల్ ఇస్తారా? నెంబర్ చెప్పు. 9176251213. టీ తాగితే బయలుదేరండి అయ్యా. పేపర్లో ఏముంటది? పక్కింటోడి విషయాలు తెలుసుకుంటే అంత పరమానందమా మీకు? ఇదిగోండి, తీసుకోండి. సాల్వ్ చేయొచ్చు. ఎలా మావా? కొంచెం ఖర్చు అవుతుంది. నీకు ఎంత ఖర్చైనా పర్లేదురా, నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి. చెప్పరా, ఎలా సాల్వ్ చేస్తావు? ఆత్మల అమల.
రేయ్ 50,000 కట్ట తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టు. 50,000 రూపాయలు ఎవరు అక్కడదా? మీ సొంత ఊర్లో ఉన్న మీ ఇంటి తూర్పు దిక్కువైపు ఉన్న బావిలో ఒక ఆడబిడ్డ చేరింది. 27 సంవత్సరాలుగా అది అక్కడే దాగుంది. దాని మనసు నిండా క్రోధం. అది తీరలేదు గనకే నిన్ను వెతుక్కుంటొచ్చింది. ఆ క్రోధానికి కారణం మీ చుట్టాలెవరో ఎప్పుడో చేసిన పాపం. దాని కడుపులో 4 నెలల బిడ్డ. తల్లి బిడ్డ పెనవేసుకుని పడుకునున్నారు. బయటికి తీసి దానం చేస్తే మధ్యలో మాట్లాడుకో. 10 సవరాల బంగారంతో ఉయ్యాల చేసివ్వండి. దాన్ని తీసుకువెళ్లి నిర్మానుష్యమైన అడవిలో పాతిపెట్టి తిరిగి చూడకుండా వస్తే ఈ ఇంట్లో జరిగే అక్రమాలు అరిష్టాలు పోతాయి. ఈ పరిహారం ఎప్పుడు చేయాలి? రేపే చేసేద్దాంరా. రాజేష్, ఎస్ మ్యామ్. డబ్బులెక్కడా? బ్యాగ్ లో. బ్యాగ్ లో లేవు. నేనేగా పెట్టాను. అయితే మరి ఎక్కడ పోయినట్టు? తన బ్యాగ్ లో డబ్బులు పెట్టావు, నేను చూశాను మేడం. బ్యాగ్ లో పెట్టి ఇక్కడే పెట్టాను. అయితే మరి అవి వేనట్టు? ఎక్కడ పోయింది? ఇక్కడే కదా పెట్టాను.
అబ్బా రాజేష్ రాజేష్ ఎస్ మ్యామ్. హలో ఏంటి కాటనం కింద కారు అడిగాను. కారు ఇచ్చారా? కారు ఇచ్చారు కదా అది కారా? పెళ్లి రోజునే అగ్గిపెట్టి సైజులో కారు ఇచ్చి ఎవరిని ముంచాలని చూస్తున్నారా? అదే విధిలోనే మా వదిన గారు ఉన్నారు. 4వ ఇల్లు. ఎక్కడికి వెళ్ళావురా? వస్తానండి. థ్యాంక్స్ అండి. మహేష్ ఇక్కడేం చూస్తున్నావురా? పద వెళదాం. 5ంటికే కోటికి వచ్చేసాను. టైం బాగుండి నా దగ్గర స్పేర్ కి ఉంది. కొత్తగా కన్వెన్షన్ పెట్టుకున్నావా? ఇల్లంతా చాలా నీట్ గా ఉంది. మహేష్ వాళ్ళమ్మ టీ ఇచ్చింది, నువ్వు తాగు. నువ్వెందుకు వచ్చావమ్మా? ఎందుకా? ఎన్నిసార్లు ఫోన్ చేశాను? ఎప్పుడు ఫోన్ చేసినా పెట్టేసే, తర్వాత మాట్లాడతాను, 10 రోజుల తర్వాత మాట్లాడతాను అంటావు. అసలు ఏమైంది నీకు? నాన్నెక్కడా? మచిలీపట్నం ఆడిట్కి వెళ్లారు. రే మెల్లగరా. ఏమైందిరా? చీకట్లో ఏం చూస్తున్నావు? అమ్మా ఏంట్రా? అమ్మా ఏమైంది? నువ్వు ముందు బయలుదేరమ్మా. ఏమంటున్నావురా? ఇంట్లో దెయ్యం ఉందమ్మా. ఏంటి? నిజం చెప్తున్నాను, ఇంట్లో దెయ్యం ఉంది. ఛే, ఏ ఏజ్ లో ఉన్నావురా? మాస్ కి శాటిలైట్ పంపించే ఈ రోజుల్లో దయ్యాలేంటి? నీకు అర్జెంట్ గా పెళ్లి చేస్తే గాని మారేటట్లేవు. ఏయ్, ఎక్కడికిప్పుడు? నువ్వు అక్కడే ఉండు. ప్రవీణ్ గారు, నాకు అర్జెంట్ గా ఒక బియర్ కావాలి. ఏంటి బియరా? నా దగ్గర డైలీ నైట్ మాట మీరు బియర్ తాగే విషయం నాకు తెలుసు. కాస్త మెల్లగా మాట్లాడు. నాకు అర్జెంట్ గా బియర్ కావాలి. ఈ టైంలో బియర్ అంటే? మాధవ్ గారు ఉండు ఇస్తాను. ఎక్కడికి వెళ్ళావురా? రే, ఇంట్లో ఏంట్రా ఈ పళ్ళు? ఎక్కడికి లాక్కెళ్తున్నావురా? ఎక్కడికో చెప్పమంటుంటే. ఏరా, నువ్వు బియర్ తాతావా? మెల్లగా మాట్లాడు. ఎన్ని రోజులుగా ఈ అలవాటు? గుర్తులేదు. ఏంటి? నాన్నకు తెలిస్తే ఏమవుతుందో? నిన్నే బియర్ తాతావా? నాన్నకు తెలిస్తే ఏమవుతుంది తెలుసా? హలో, మిసెస్ జానకి సుబ్రహ్మణ్యం స్పీకింగ్. మచిలీపట్నం కోస్ట్ గార్డ్ నుంచి డాక్టర్ సురేష్ ని మాట్లాడుతున్నాను. మచిలీపట్నమా? ఎస్ మ్యామ్. ఒక చిన్న ప్రాబ్లం, కంగారు పడకుండా వినండి. ఇక్కడికి ఆడిట్కి వచ్చిన మీ హస్బెండ్ సుబ్రహ్మణ్యం గారికి ఒక చిన్న మైనర్ యాక్సిడెంట్. యాక్సిడెంటా? ఎస్ మ్యామ్. ఆయన ఎడం గారికి చిన్న హెయిర్లైన్ ఫ్రాక్చర్. ఇప్పుడు మా హాస్పిటల్లోనే ఉన్నారు. ఆయన్ని ఇంటికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఇంట్లో ఎవరికి ఈ విషయం చెప్పొద్దంటున్నారు. బట్ ఈ నీడ్ సంబడీస్ అసిస్టెన్స్. మా హాస్పిటల్లో స్టాఫ్ ఫెసిలిటీ తక్కువ, సో ఎవరైనా వచ్చి ఆయన తీసుకువెళ్తే బాగుంటుంది. నా నంబర్ మీకెలా తెలుసు? వెల్, మీ హస్బెండ్ అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు ఆయన పాకెట్ ని చెక్ చేస్తే అందులో ఉన్న డైరీలో మీ నెంబర్ ఉంది మ్యామ్. సారీ టు డూ దట్. డాక్టర్, ఎస్ మ్యామ్. ఫోన్ మీ పక్కన మా అబ్బాయికి ఇస్తారా? మ్యామ్. రే సిద్ధార్థ్, గాడిద, ఏంట్రా నీ ఫ్రెండ్ తో కలిసి నాటకాలు ఆడుతున్నావా? మీ నాన్న మచిలీపట్నం ఆడిట్ కి వెళ్లారని అబద్ధం చెప్పాను. ఆయన ఇంట్లో కూర్చొని 2020 క్రికెట్ చూస్తున్నారు. లీవ్ పెట్టి క్రికెట్ చూస్తే తిడతావని అబద్ధం చెప్పమంది ఆయనే.
నువ్వేంట్రా పిచ్చి వేషాలు ఇస్తున్నావు? ఎందుకని ఇంట్లో నుంచి గంటేయాలనుకుంటున్నావు? ముందు దయ్యం అన్నావు, ఇప్పుడు నాన్నకు యాక్సిడెంట్ అంటున్నావు. ఎందుకు నీ అబద్ధాలు? ఇంటికి అమ్మాయిలు ఏమైనా తీసుకొస్తున్నావా? అయ్యో అమ్మా అలాంటిదే లేదు. మరేంటి? ముందు ఇంటికి రా, గంట కాలేసి పిర్ర మీద వార్త పెడతా. అయ్యో మ్యామ్ అక్కడ పెట్టదు చెప్పు కూర్చోండి తెగుద్ది. ఇంటి వైపు రారా, చీపరకట తిరిగేసి దయ్యం వదిలిస్తాను. రే సిద్ధార్థ్ గాడిద, నేను మటన్ షాప్ లో ఉన్నాను, నీకేం తీసుకురావాలి? చికెనా మటనా? కొంచెం విషయం కొనే రసం పెట్టు. ప్రాబ్లం అన్సాల్వ్. ఐడియా ఇస్తున్నాడు. అయితే నువ్వు చెప్పు చాలు. ఏ డాష్ గా ఫోన్ చేసి మాట్లాడావు? నా సీరియస్ అర్థం కావట్లేదా? మా అమ్మకి ఏమైనా భయం ఉంది. అది ఏమైనా వచ్చేసి నా అమ్మాయి ఏమన్నా చేస్తున్నాను భయం ఉందిరా. ఆ అడవిలో ఒక పెద్ద లయన్ ఉండేది. అది అన్ని అనిమల్స్ తినేసేది. అప్పుడు ఒక కుందేలు ఏం చేసింది తెలుసా? సింహరాజా సింహరాజా, నేను రోజు నీకు అనిమల్ పంపిస్తాను, నువ్వు దాన్ని తినేసే అని చెప్పిందంట. అప్పుడు సింహం ఏమనిందంటే, ఓ బుజ్జి కుందేలు. ఆ? మీరు సిద్ధార్థ్ మదరా? అవును. ఏం లేదు, మొన్న చిల్లర లేదని సిద్ధార్థ్ ఒక 500 తీసుకున్నాడు. తను ఇంట్లో ఉన్నాడా? ఇది కొంచెం పట్టుకో బాబు. థ్యాంక్స్. యూ వెల్కమ్ మ్యామ్. కాయగూరల రేటు బాగా పెరిగింది అవును బాబు. కమ్. ఏం కూర ఇదే? ఏమండి? శతకోపం జరగొచ్చావా? ఎందుకండి అలా మాట్లాడతారు? ముస్టోన్ అనుకున్నావా? ఎవరు తింటాడే కూర? చెప్పిందే కదండి నేను చేశాను. అయ్యో, ఇలా పొద్దునే తాగేసి వచ్చి హింసిస్తున్నాడే. నోర్వే నువ్వు బాగుపడవయ్యా, నాశనం అయిపోతావు. ఏంటయ్యా ఇలా కొడుతున్నావు? నీకు బుద్ధి లేదు? ఆడదాని మీద చేయి చేసుకుంటావా? ఇది నా పెళ్ళం, కొడతాను చంపుతాను. అడగడానికి నువ్వెవరా? అయితే మాత్రం గొడ్డున బాదినట్టు బాధేస్తావా? అయితే అయ్యో అమ్మా, మీరు వెళ్ళిపోండి. ఈయన మృగం. ఏయ్, నేను మృగాన్నా? మొగుడైతే కొట్టి నేను చూసి మృగాన్నా? తీసుకోవాలా? కొడతానే, నా ఇష్టం వచ్చేట్టు కొడతాను. ఏం చేస్తావు? పోలీసులకు ఫోన్ చేస్తాను. చేసుకోపా. శారద గారు, మీరు పైకొచ్చేయండి. ఫోన్ చేసి చెప్పే చూద్దాం. ఏంటి బెదిరిస్తున్నాను అనుకుంటున్నావా? ఏయ్. ఉండురా, నీ పని చెప్తాను. చెప్పే చూద్దాం. అయ్యో వదలండి. ఏయ్, నువ్వు అసలు మనిషి. ఎవరైనా తలుపు తీయండి. అదేంటి? మహేష్, తలుపు తీరా. మహేష్, రే మహేష్,
జారిపడ్డాన్రా. ఎక్కడ? బాత్రూమ్ లో. ఎవరైనా వెనక నుంచి తోసినట్టు అనిపించిందా? ఏంటి? కొంచెం ఆలోచించి చెప్పమ్మా. బాత్రూమ్ లోకి ఎవరొస్తారా? ఏయ్, ఏంట్రా? ఏయ్, ఏయ్, ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? ఏం చేస్తున్నావు? ఏంట్రా? దెబ్బలా తగిలింది. ఇదిగో ఈ సోప్ ఉంది కదా, దీన్ని తీస్తే చేయి జారి కింద పడింది. నేను తీసుకుందామని వంగాను. సోప్ మీద కాలు పెడితే జారి టబ్బు. సిద్ధార్థ్, టీ తాగరా. ఏమైందిరా నీకు? ఎందుకు కొన్ని రోజులుగా అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? లేదమ్మా. మరి అది చెప్పేవాడిదిరా. నాకు తెలిసిన అమ్మాయిది. పోనీ నేను ఆ అమ్మాయిని కలవనా? తను చచ్చిపోయింది. కానీ తను చచ్చిపోయి వదిలే. నేనిక్కడ ఉండడం నీకు ఇబ్బందిగా ఉందా? నువ్వంటే నాకు ప్రాణం అమ్మా. సరే పో, టికెట్ కొనుక్కురా. నేను ఇవాళ మధ్యాహ్నం బస్కే వెళ్తాను. నిజంగా? మంచి రిక్లైనింగ్ సీట్ ఉన్న బస్ బుక్ చేయి. 12 గంటల జర్నీ, వెన్న నొప్పుడుతుంది. ఆ పైన స్టార్స్ ఉంటాయి, దానికి పైన మిల్కీ వే, ఆ పైన లెక్కలేనన్ని గ్యాలక్సీస్, ఆ పైన ఏముంటుంది? దేవుడు ఉన్నాడా? అక్కడ ఆయనేంటి చేరేసి కూర్చున్నాడా? శారద గారు, శారద గారు, శారద గారు, శారద గారు. సార్, లిఫ్ట్ వర్క్ అవుతాం సార్. ఏమండి, సిద్ధార్థం గారు కింద పడిపోయారు. తలకి పెద్ద దెబ్బ తగిలింది. మీకు సిద్ధార్థ నెంబర్ తెలుసా? ఏమైంది? ఎత్తండి, ఎత్తండి. సిద్ధార్థ్ ఎక్కడికి వెళ్తున్నావు? రాక్షసి ఎక్కడ
దక్కున్నావే? బయటికి రావే, బయటికి రా. ఏం కావాలి నీకు? నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? నేను నీకేం ద్రోహం చేశానే? నేను నీకు మధ్య చేశాను కదా, నన్ను ఎందుకు ఇలా చంపుతున్నావు? నువ్వు ఆ రోజు చూసావు కదా, నిన్ను కాపాడడానికి నేను ఎంత కష్టపడ్డాను, ఎంత ప్రయత్నించాను. నువ్వు చనిపోతే ఎంత బాధపడ్డాను. కానీ నువ్వు ఇది చూడు, నిన్ను కాపాడలేకపోయానని నీ చెప్పులు తెచ్చుకుంటున్నానే. కానీ నువ్వు నన్ను నా వాళ్ళని చంపుతున్నావు కదా. మా అమ్మ నిన్ను ఏం చేస్తుంది? నీకేం పాపం చేసిందే? ఏం కావాలా నీకు? నన్ను ఎందుకు వెంటాడుతున్నావు? ఓ నన్ను వదిలేసి పో, ఎక్కడికి పెట్టుకో. మా అమ్మకి ఎవరో జరిగితే మా అమ్మకి ఎవరో జరిగితే నా గొంతు కోసుకుంటానే, కోసుకొని చేస్తానే. చచ్చి నీ దగ్గరకు వచ్చి నా పగ తీర్చుకుంటానే. ఇక్కడ ఒక ఆటో అని ఉండాలి, మీకు తెలుసా? ఏ ఆటో డ్రైవర్? మేము 8 మంది ఉన్నాం. పోయిన వారు ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక అమ్మాయి కూడా ఆటో చచ్చిపోయింది. నంబర్ 5589. మన పచ్చడి గురించి అడుగుతున్నారు ఏయ్, ఊరుకోరా. ఆ ఆటోలోనే హాస్పిటల్ తీసుకెళ్ళాం. వాడి పేరు ఏయ్, గవర్నమెంట్ రా. వాడి పేరు ఓబులేసు. ఆ టీ కొట్టు దగ్గర కూర్చొని ఉంటాడు, వెళ్ళి చూడండి. ఎరా ఎందుకు ఫాలో అవుతున్నారు అన్న? నేను మీకు గుర్తున్నానా? లేదు. అన్న మీరే కదా యాక్సిడెంట్ అయిన అమ్మాయిని ఆటోలో తీసుకెళ్ళి. ఆ రోజు మొదలైంది తలనొప్పి. పోలీసు వాళ్ళు ప్రతిరోజు ఆకార ఈకారాన్ని ప్రశ్నలు వేస్తూ ప్రాణాలు తీస్తున్నారు. అన్న ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ తెలుసా? తెలియదు. ఏంటది? ఇది తీసుకుని కొంచెం అడ్రస్ చెప్పన్నా. రే పోరా, ఆటో వాడంటే ముష్టడు అనుకున్నావా? డబ్బులు ఇస్తున్నావు? రోజుకి 500 చాలు మాకు, అది మేము సంపాదించుకోగలం. వెళ్ళండి ఇక్కడి నుంచి. అన్నా సారీ అన్నా, ఏదో తెలియకన్నాడు. ఏం చేయాలో చెప్పనా చేస్తాం. రే ఏమనుకుంటున్నారు అసలు? అడ్డమైన వాళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారు, నువ్వేమో 1000 రూపాయలు ఇస్తా అంటారు. అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చి 10,000 కట్టిస్తున్నాడు, నేనేమన్నా బిచ్చగాడా? ఆయన ఎందుకు డబ్బులు ఇచ్చారు? అన్నా ఈ ఐస్ ఫ్యాక్టరీ ఓనర్ లేరా? ఇంత దూరం వచ్చింది ఎందుకురా? దిక్కులు చూడడానికా? ఏం చేయమంటావరా? ఆయన ఏమో పడిపోయి ఉన్నాడు, ఆ అమ్మాయికి ఏమో సమాధి కడుతున్నారు. అమ్మాయిని పాతేశారా? అయితే అందుకనే అది నీ ఇంట్లో ఉంది. ఆ అమ్మాయిని దహనం చేస్తుంటే నీకేమీ జరిగేది కాదు. మనమేం చేయగలరా? ఆ శవాన్ని బయటికి తీసి తగలటాలి. ఆ తప్పురా. వాళ్ళ నాన్న చేస్తారా తప్పు? శవాన్ని పబ్లిక్ సిమెంట్ కదా పాతేయాలి, అదే కదా రూలు. మనకే అది శవం, ఆయన కన్నా కూతుర్రా. ఆ అమ్మాయి మొహం చూసావా? హాస్పిటల్లో ఉన్న మీ అమ్మ మొహం చూసావా? Mannitol 100 ml ఇవ్వండి. ఓకే డాక్టర్. డాక్టర్ నథింగ్ టు వరీ, షీల్ బి ఆల్ ఇన్ 2 days. ఎప్పుడు డిశ్చార్జ్ డాక్టర్? 3 days లో. ఎవరు మీరు? సిద్ధార్థ ఫ్రెండ్ డాక్టర్. ఇంత క్రౌడ్ వద్దు, ఈవిడ సన్ని తప్ప ఇంకెవరిని అలౌ చేయొద్దు. ఓకే డాక్టర్, కొంచెం ప్లీజ్ బయట ఉంటారా? నేనంతా రెడీ చేశాను. ఇంకా 3 రోజుల్లో మనం ఏదో కాసేపు ఆకాశం వైపు సూటిగా చూడండి. ఏంటి ప్లాటో?
అందరూ భోంచేశారా? చేసాం. బట్ నేనింకా చేయలేదే. ఒక 500 ఇవ్వండి బ్రో. బుర్ర వేడెక్కిపోయింది, చిరాకు పెట్టకుండా. ఆకలికి ఉన్న వ్యక్తికి ఏంటి సార్ ఇలా జరిగింది? రే ఆల్రెడీ సార్ చెప్పారు కదా, లైఫ్ లో ఫెయిలియర్స్ చాలా కామన్ అని. ఏం చేయబోతున్నారు సార్? దీంతో ఏం చేస్తారు సార్? దొంగతనం. సార్ దొంగతనం తప్పు కదా? తాళం వేసిన ఇంట్లో దొంగిలించడమే తప్పు. One, 2, 3.
రేయ్! రేయ్! ఆపండ్రా! ఎవర్రా మీరు? ఎందుకు నన్ను తవ్వుతున్నారు? రేయ్! రేయ్! ఆపండ్రా! రేయ్! ఎవరిని కాల్ చేసి ఉండొచ్చు కదా, ఎందుకు పొడిచిపెట్టావు? అది అడగడానికి నువ్వే ఉడిగిరా? మాది ఈ ఏరియానే, నువ్వేం చేసినా చూస్తూ ఊరుకోవాలా? రేయ్! రేయ్! వద్దురా! రేయ్! రేయ్! చెప్పేది వినరా? తవ్వద్దురా! రేయ్! రేయ్! నువ్వు మనిషివట్రా? మనిషివా నువ్వు? అయ్యో! రేయ్! అది నా కూతురు సమాధిరా. రేయ్! మీ ఇంట్లో ఎవరైనా చస్తే అప్పుడు నీకు తెలుస్తుందిరా నా బాధ ఏమిటో. రే వద్దురా! రే తమకట్రా, మీకు దండ పెడతా. కావాలంటే నా ప్రాణాలు తీసుకుంటారా, నన్ను చంపండిరా. ఆ సమాధి ఏం చేయకండిరా. ప్రాణాలు తీస్తుందయ్యా, నీ కూతురు నా ప్రాణాలు తీస్తుంది. ఎవరైనా నీ కూతురు నాకేమైనా సొంతమా బంధమా? ఎందుకు నా ఇంట్లో ఉండాలి? కోపం వస్తే కారుతో గుద్దేసి వెళ్ళిపోయాడు. వాడింటికి వెళ్ళి వాడి చెప్పొచ్చు కదా. మా అమ్మాయి చేసింది. మా అమ్మని కొట్టి మా అమ్మకి ఏదైనా జరిగితే నీ కూతురు ప్రాణాలతో చంపేసావని. రావయ్యా, నీ కూతురిని బయట తీసి కాల్చే, పెట్రోల్ బస్ తగిలట్టాయి. అప్పుడే నా ఇల్లు వదిలిపోతుంది. ఏమంటున్నావురా? నా కూతురు నీ ఇంట్లో ఉందా? రావయ్యా, నీ కూతురిని చూపిస్తాను. దాన్ని నువ్వే తీసుకెళ్ళిపో. రా. టీ తాగితే బయలుదేరండి అయ్యా, బెంచీలు అరిగిపోతున్నాయి ఇక్కడ. సార్ థ్యాంక్స్ బాబు. నీకు? నాకు ఆకలి లేదు సార్. బాబు నువ్వేం చేస్తూ ఉంటావు? నేను ఒక వయలినిస్ట్ సార్. ఈ లైట్ మ్యూజిక్ లో వాయిస్తారే? కాదు సార్, మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఇళయరాజా గారి దగ్గర కూడా వాయించాను సార్. ఓ సార్ నన్ను క్షమించండి. మనకి నీకు కూడా ఎఫ్ఐఆర్ వేయాలి. వెళ్ళి అక్కడ కూర్చో. ఇందులో ఎవరయ్యా లోకేష్? నేనే సార్. పురుషోత్తమి మావయ్య? అవును సార్. ఈ కేసుకి నీకు సంబంధం ఏంటి? చనిపోయిన భవానీ వీడి చుట్టూ సార్. సార్ అమ్మాయి వాళ్ళ నాన్న సరిగ్గా తినడం కూడా మానేశారు. వాడికి ఏమన్నా మెంట్లా? అమ్మాయి చచ్చిపోయిన బాధ ఉంటుంది, అందుకని ఎవరు గుద్దారో కనిపెట్టారో అరెస్ట్ చేశారా అని 1,00,000 ప్రశ్నలతో చంపేస్తున్నాడు. పెద్ద ఆయన కదా అని ఊరుకుంటున్నాను. కాకపోతేనా ఇంతగా ఆయన నీకేమవుతాడు? మామయ్య వర్స్ అవుతారు సార్. సార్ ఆ కారు నడిపింది ఎవరైనా తెలిస్తే తెలిస్తే ఏం చేస్తా? శిక్ష పడేలా చేసి పడితే మేమేం చేయాలి? గాజులు తోడు కూర్చోాలా? చంపింది ఎవరో తెలుసుకుంటే మనసు కుదుట పడుతుంది సార్. రోజుకు 10 యాక్సిడెంట్లు జరుగుతాయి, గుద్దేసి వెళ్ళిపోతుంటారు. మనమే జాగ్రత్తగా ఉండాలి. లోపలే ఉన్నాడ్రా. అన్నని పిలవరా. అన్నా, అన్న పిలుస్తున్నాడన్నా. అమ్మాయిని చెప్పింది నువ్వే కదా సార్? ఎవరు సార్ మీరు? కట్టి తీయండి. చెప్పరా రాస్కర్, 12వ తారీఖు ఉదయం నువ్వే కదా అమ్మాయిని గురించి చెప్పింది? అయ్యో నేనెవరిని చంపలేదు, నా కూతురు మీద ఒట్టు సార్. నువ్వే కదా మెకానిక్ షెడ్ నుంచి కారు తీసుకొచ్చింది? చెప్పరా, నిజం చెప్పు. సార్ ఎవరితోనూ అనకండి సార్, నా పెళ్ళానికి తెలిస్తే విషయం తాగి చేస్తుంది. అది పచ్చ కలర్ కారేగా? అవును సార్. హిమాయత్ నగర్ లో ఫాస్ట్ గా వచ్చావు కదా? అవును సార్. అక్కడ ఒక అమ్మాయిని గుర్తురా? నిజం చెప్తున్నాను, నేను ఎవరిని గుర్తలేదు. నువ్వు అబద్ధం చెప్పావంటే నీ గొంతు కోసేయండి సార్, కోసేయండి. నేను చెప్పేది పూర్తిగా విని కోసేయండి. ఇప్పుడు మీ కళ్ళతో చూశారు కదా, అదే సార్ నిజం. ఏమంటున్నారా? ఏది నిజం? పడుకునుందే తనే నా పెళ్ళం, కానీ ఆ పాప మా బిడ్డ కాదు. మాకు 13 ఏళ్ల తర్వాత ఒక బిడ్డ పుట్టింది, కానీ పుట్టగానే చనిపోయింది. ఏం చేయాలో తోచలేదు.
నాకు తెలిసిందల్లా దొంగతనమే సార్. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లి కవల పిల్లల వార్డులో ఉన్న ఒక పిల్లని ఎత్తుకొచ్చేశాను. నేను చెప్పేదంతా నిజం సార్. దయచేసి బిడ్డను మా నుంచి దూరం చేయకండి సార్. నా పిల్లం చచ్చిపోతుంది సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నిజంగా నేను ఎవరిని చంపలేదు సార్. నేను చెప్పేది నమ్మండి. ఏ సరసు, ఏంటన్నా? ఆ రోజు మనం హాస్పిటల్ నుంచి ఒక బిడ్డను తీసుకొచ్చాం కదా. నేనెక్కడ వచ్చాను? నాకు తెలీదు. ఏ ఇతను మన ఫ్రెండే, మా పిన్ని కూతురు నేను సార్. వెళ్తా అన్నా. ఏ ఒక్క నిమిషం ఆగవే. ఆ రోజు హిమాయత్ నగర్ వెళ్తున్నప్పుడు నువ్వేదైనా యాక్సిడెంట్ చూసావా? ఒక అమ్మాయి కదా? అమ్మాయే, నువ్వు చూసావా? స్కూటర్ నుంచి కింద పడింది ఆవిడేనా? అవును, మీరు యాక్సిడెంట్ చూసారా? చూశాను. ఏం చూసారు చెప్పండి. ఏదైనా క్లూ దొరికిందా? దొరికింది. నెక్స్ట్ ఏం చేయబోతున్నావురా? ఒక్క నిమిషం, నా సెల్ ఎక్కడ? లోపల ఉంది. ఓబ్లేస్ ఎక్కడున్నారు? అక్కడున్నారు. అన్నా, ఇదేం కలర్? చెప్పన్నా. అన్న ప్లీజ్ అన్నా, ఇదే కలరా చెప్పన్నా. ఏం జరుగుతుందా? ఇదే కలరా చెప్పన్నా. పట్టగలరా? మరి ఇదే కలరా చెప్పన్నా. ఇది కూడా పచ్చ కలరే కదా బాబు. Ah!